కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన పుష్పరాజ్పై కేసు నమోదైంది. నంద్యాలలో అనుమతి లేకుండా భారీగా జనాలను రప్పించి షో చేసినందుకు గాను నటుడు అల్లు అర్జున్ ఎమ్మెల్యే శిల్పారవిపై కేసు నమోదు చేశారు పోలీసులు. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతూ నంద్యాలకు విచ్చేశారు బన్నీ. వైసీపీ తరఫున పోటీలో ఉన్న మిత్రుడు శిల్పారవి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ గంటన్నరకు పైగా అక్కడే ఉన్నారు. కాసేపు మీడియాతో మాట్లాడి తిరుపతి వెళ్లారు. అల్లు అర్జున్ రాక గురించి వైసీపీ నేతలు ముందే సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో బన్నీని చూసేందుకు వేలాది మంది అభిమానులు ఎమ్మెల్యే రవి ఇంటికి చేరుకున్నారు. అక్కడ హంగామా చేశారు. శిల్పారవి తనకు మంచి మిత్రుడన్నారు అల్లు అర్జున్. ఎప్పుడు కలిసినా నంద్యాల అభివృద్ధి గురించే చెబుతుంటారన్నారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదన్న అర్జున్ మిత్రులు ఏ రంగంలో ఉన్నా వాళ్ల కోసం వెళతానన్నారు. వద్దన్నా కూడా అసలు ఎట్లా ఏం లేదు కదా, నాకు రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయడానికి నాకు మనసుకు నచ్చితే చేస్తాం కదా. ఎమ్మెల్యే శిల్పారవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం వ్యక్తిగతమైన భారీగా జనం వచ్చే అవకాశం ఉండడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం అనుమతి తీసుకోవాల్సి ఉంది. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా భారీ జన సమీకరణ చేసినందుకు కేసు నమోదు చేయాలని 2 టౌన్ పోలీసుల్ని ఆదేశించారు ఆర్ఓ జాయింట్ కలెక్టర్ రాహుల్ రెడ్డి. ఈ మేరకు అల్లు అర్జున్తో పాటు ఎమ్మెల్యే శిల్పారవిపై కూడా ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు సిఐ రాజారెడ్డి.